పేరుతారు. ఇప్పుడు 9:30 అవుతుంది. 9:30 అవుతుంది. అప్పుడు 4 గంటలకు అంతే లేస్తామంటారు. ఇక ఏందో ఏమో వీళ్ళు కూలలతోటి ఇంటికాడ తినే అప్పాలు గీడ తింటే ఎత్తుంటది. నువ్వు చేసిస్తారా లేకపోతే నాకు పుణ్యానికి పని చేసినట్టుగా మన అప్పాలు తింటా నీకే దాన్ని ఏరనా ఇప్పుడు గట్ల అవన్నీ చెప్తా కాదు ముచ్చట. నీ సంతు పెడతా మనిషి కోసం చేస్తా నింపుకోవాలి. మస్తు నింపుతాం పో. ఇచ్చే 200 కూలికి గిన్నె ముచ్చలు చెప్తాను. ఇచ్చే 200 కూలికి గిన్నె ముచ్చలు చెప్తాను. 200 పుణ్యానికి వస్తానే ఆడ చేలకు వచ్చినాక గిద్దరే మాట్లాడతారు. ఇంటికన్నా అత్తం అంటారు. చేలకు వచ్చినాక కూర్చుంటారు. ఏరోరు చేయరు. చేస్తాం అందరికంటే ఒకసారి ముందే పోతుంది చూడు. అందరికంటే ఒకసారి ముందే పోతుంది చూడు. అది అవుదమ్మా పోతారు. సద్దులే సదురుడా. ఇప్పుడు అర్ధగంట అయితే పోతే ఎప్పుడు ఏరుడు ఉన్నది పోవుడు ఉన్నది. ఊరికే సద్దులు చదురుడే. నేను అంటూనే ఉంటా, మీరు చదువుతూనే ఉంటారు. సద్దులు ఇత్తిని ఏందా ఊకే నన్నే అంటది. అందరూ సప్పుడే కూకుంటారు, మంచిగానే ఉంటారు. మంచి మాట కొద్ది ఊకే నన్నే ఊకనే ఎత్తురాబాయి కూర్చు అల్లకుండా. ఇక వచ్చే 200కు ఏడిపోతుంది నాకు. ఏం చేద్దాం ఏం కాదు. 5 గంటలకు లేచి పని చేసుకొని చలి పెడతాడు. అదే గిట్లా మాట్లాడతాను. నాకు అసలు మంచిగా అనిపిస్తలేదు. బుజ్జక్క ఎడవకు గట్లా అంటది. ఆమె ఎప్పుడైనా గట్లా చేసినా చేయకుండా గట్లా అంటది. చిన్నమ్మా నేను ఏదో అంట అన్నంత మాట్లాడాలి. నువ్వు ఏడతావా? ఊకో మాగకాలం నేను తిరిగినా కానీ ఊకో ఏదో అంట మంచిగా బుక్ ఏరాలని అంట. నేను అన్నంత మాట్లాడాలని నువ్వు ఏడతావా? ఏడకు. నేను అనాలని అన్న చిన్నమ్మ అందరి మీద అన్న నేను. ఏడకు. అక్క మళ్ళా ఇప్పుడు కోపంగా అన్న కన్నా గట్లనే అంటది. మనోళ్ళని అంటది మంచిగా అంటదా? ఊకో. ఏం పట్టావా? ఏరి చేతులు అన్నీ నొప్పులు పెడతాను. ఇంటికాడ ఉన్న 2 జాకెట్లు అన్న కుట్టుకుంటారు. 300 వచ్చి రాన్లి అని అప్పటికాంది వచ్చిన కానీ చెంబడి పడుతుంది. అవ్వ ఏమే రాలే ఎంత ఏరినా ముందుకు పోతలేము, పత్తి ఎదుగుతలేవు. రాన్లి అవ్వాల రాన్లి. ఏమచ్చుడో ఏం పోవుడో ఈ పత్తి ఏరుడు అయితే లేదు. ఇవాళ ఇక తిండి తింటామో ఇక ఇది ఏరుకుంటూ ఉంటామో. మరి అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? ఈమె ముఖానికి జాకెట్లు ఎవడిస్తాడు? ఈమె ముఖానికి మంచి గుట్టని జాకెట్లు ఇయ్యకపోనా? ఈమె కుట్ట శాతగాక ఈమెమో ఈడికొచ్చి పత్తి సల్లగుండా చేను సల్లగుండా కుచ్చుకపోతానే అంటాంది. ఈడకచ్చి వన్నెల పడితే కూలి వస్తుందా? మంచిగా ఏరకుంటా ఏమో జాకెట్ కుట్టుకుందును అంటాంది. ఏమోనవ్వ ఇవాళ వచ్చేసంది నాకు అంత పానం అంత జ్వరం వచ్చినట్టు అంత సరిదైనట్టు కాళ్ళ రెక్కలు గుంజుతాయి. మైసమ్మ గిట్ట పట్టిందా ఏంది? ఇటు బాణం ఉంటుంది అది గిట్ట పట్టిందా? ఈ నిలమోకం రాండి ఏరుండి కొద్దిగా నిలబడకుండా ఊకే ఏరుండి అని నిలబడినిస్తలేదు. నాకు జ్వరం వస్తుంది. కోని కోసిందో లేదో కొబ్బరికాయను కొట్టిందో లేదో ఇంత పసుపు కానీ వేసిందో లేదో వాటికో 10 రూపాయలు వీటికో 100 రూపాయలు అయితే అని తీసిమోకం అది రాండి అయితే ఎరికే. నేను అటు పోయింది చూసి మీరు గిట్లా మాట్లాడుకుంటాను. పీసు మొఖం ఇది, ఆ ముఖం ఇది, ఈ ముఖం ఇది, కోని కోయలేదా, కొబ్బరికాయ కొట్టలేదా, జ్వరం వచ్చిందా అని మాట్లాడుకుంటాను. తెలిసిపోయిందా? నేను వినలేదు అనురా. నేను ఇప్పుడే కదా గడిపోయి మేము మంచిలు పోసేది. మిమ్మల్ని బోధిన కన్నానా, మిమ్మల్ని చేయకన్నానా? నేను కొబ్బరికాయ కొట్టలేదా అనురా? మొన్న ఆటలో సుధా నేను కూడినా కొబ్బరికాయ కొట్టుకున్నా, కోని కోసుకున్నా. నా చేను గురించి నాకు తెలియదా? మీకు కొంచెం కాళ్ళు రెక్కలు ఏదో చేత కాకుండా నన్ను తిట్టులే నాను మనుషులు ఎందుకు చూసి ఇంత అధ్వానం చేస్తాను. నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఎవరైనా కాళ్ళు రెక్కలు కొంచెం ఏమన్నా నాకైతే అనిపిస్తుందా? పీసు మొక్కది, ఆ మొక్కం ఇది, ఈ మొక్కం అని అంటారు. పెద్ద మాట అన్నాడు సరాడు. ఇట్లా పడితే అట్లా చూసినా వారసాడతా. నాకు జ్వరం వచ్చింది, కోని కోసిన కొబ్బరికాయ కొట్టిన అంటుంది. కొట్టిందో కోయలేదో తెలియదు కానీ ఇప్పుడు పెట్టుకుంటే పెంట మళ్ళీ ఇప్పుడు నేను పోతే కూలి ఇస్తుందో ఏదో. అందుకే ఇజ్జతికి ఏరుతానా. శాత కాకుండా కూడా సప్పుడేకి ఏరుతానా. విన్నావా? ఈ కూలే ఆటే అయిద్దో దావకాన పాలు.
ఈమె పిల్లికే పిడిచేయదు కానీ కోని కోసిన అంటాంది. ఈమె పిల్లికే పిడిచేయదు కానీ కోని కోసిన అంటాంది. కోడి ఎక్కడ కోసింది అత్తమ్మ? యాటను కోసిన అంటాంది, పసుపు కుంకుమ వేసిన అంటాంది, కోని కోసిన అంటాంది. అంత ఉట్టి బిల్డప్ అత్తమ్మ, అసలు వేస్ట్కి ముచ్చట. ఇది రియలైజేషన్. మనల్ని రమ్మన్నది ఇగో దేవుళ్ళు చూడు, నీకు జ్వరం రాబట్టే, రేపు మళ్ళీ నాకేమవును, ఈ దేవుళ్ళు మనెంబడి పడబట్టే ఎట్లా కాను మరి, ఈ దేవుళ్ళు మనెంబడి పడబట్టే ఎట్లా కాను మరి. ఈమె విలుసుడేమో కానీ మనకు దేవుళ్ళు ఎంబడి పడబట్టే. ఈమె విలుసుడు వద్దు, మనం వచ్చురద్దు అవ్వ రేపటి కాంచి. నీవగా పక్క చేనులో పోతావా, వేరేటోళ్ళలో పోయింది నయ్యం. ఏం దేవుళ్ళని చేయదు, ఏం లేదు. దేవుళ్ళు మనల్ని బిక్క తింటే మనమే వాళ్ళు చూసుకుంటారు మనలా. దేవుళ్ళు మనల్ని బిక్క తింటే మనమే వాళ్ళు చూసుకుంటారు మనలా. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అవో రిగ నీ అయితే రానవ్వా, మీరు అత్తరా అర్రి, నీ అయితే రానిగా. అయ్యో 4 కోడిగుడ్లు తెచ్చుకున్నా, ఎవరు తీస్తున్నారో ఎవరు తెగిపోయిలో. అయ్యో 4 కోడిగుడ్లు తెచ్చుకున్నా, ఎవరు తీస్తున్నారో ఎవరు తెగిపోయిలో. పెద్ద మాట అన్నాడు సార్. కోడిగుడ్లు ఉడకబెట్టుకొచ్చుకున్నా 4. నేను తినాక సుతం వాళ్ళకో వీళ్ళకో వేస్తానని అనుకున్నా. ఎవి కోడిగుడ్లు ఎవి ఇంట్లో ఈ గిట్ట చేస్తారా? ఎవడో దెంగి తిన్నాడు. అరే ఏంట్రా ఇది? పందులు కావచ్చవ్వా, అటు ఇటు తిరుగుతాయి పొద్దుల్లా తెల్లం దాకా. పందులు అయితే అన్నం తినాయా? కోడిగుడ్లు ఉన్నాక అన్నం ఎందుకు తింటాయవ్వా? అవే తినవచ్చు మంచిగా. అన్నం ఉన్నట్టే ఉన్నది, 4 కోడిగుడ్లు తింటాయా? తినవచ్చు, ఎవరికెరక మనం చూసినాం, మన పని మీద మనం, అవి పని మీద అవి. బువ్వ తినడానికి కొన్ని గంటల ముందు. అన్నా చెప్పురా, మా అమ్మ పచ్చడి పెట్టింది కాదే? ఏమో పచ్చడి పెట్టిందా? మావ చిక్కుడుగా కూర పెట్టింది. ఎట్లా మరి, ఎట్లా కావాలి ఇప్పుడు? కడుపులో మండుతుంది మరి, ఎట్లా గోస ఏమైనా పచ్చడి కూడా ఉడుతుంది మా అవ్వ. ఈ గిన్నెలు ఎవరైనా ఏమైనా పట్టుకొచ్చిలో చికెన్ పట్టిన చూద్దాం మరి. ఎంతకి తెగించారా? చూడు మరి, ఏదో ఒకటి పట్టు అదనే తప్పుడు. దొండకాయ కూర, పచ్చడి. ఈమె పచ్చడి తెచ్చింది. ఎవరు ఇది? ఉద్యోగం నచ్చున్నది పచ్చడి. ఇది గోంగూర పచ్చడి. అంత లేకిడి కొంపలు ఏంద్రా, ఒక్కళ్ళు కూడా చికెన్ మటన్ పట్టుకొని రాలేదు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇలా చూడన్న, ఇలా చూస్తా. చికెన్ ఇంత మంచిగా ఉండగా ఏం చిల్లర్ కాదురా మీరు. ఓర్ని ఇల్లు ఏం లేదా, ఇట్లా దొండకాయ కూర. దీంట్లో చూడు, నేను దీంట్లో చూస్తా. దీని అమ్మ అప్పాలు వచ్చినాయి తింటా. ఏంటి ఏమో చూడు. గుడ్లు తింటావా? సోమవారం ఇవ్వాలా. సోమవారం ఇవ్వాలా. మరి ఎందుకు చికెన్ మటన్ అనేది? నాకు అంతే ఐడియా రాదే. ఏమైనా గుడ్డ కూర వచ్చే అప్పాలు అన్న తిను. నేను గుడ్లు తింటా, నువ్వు అప్పాలు తింటా. ఇగో అన్నంలో పెట్టుకొని తింటాడే అప్పాలు ఎట్లుంటాయి మంచి. అరే అన్నంలో తినేటప్పుడు ఆ సేనామే చూడరా, తొక్కుతుంది సేనామే సంచే. ఆల్రెడీ సేనామే నీకు పడతలేదు తెలుసు కదా. ఎక్కడ గండమైంది ఈమె సేనామే. మళ్ళీ ఇప్పుడు నువ్వు సేనామే దగ్గరనే తీసుకున్నావు అని తెలిసింది అనుకో, ఆల్రెడీ ఏడతలేవు నువ్వు. 200 తెంగిపోయేదావు పుణ్యానికి పని చేస్తలేవు అని తిడుతుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అది సేనామది ఆయన ఏంది? సేనామేదే, 2 సేనామే. తినన్న తిను, ఆమె కట్టేం తిరగాలి. కాకపోతే నువ్వు అప్పాలు ఆమె ముందు తినకు, ఇప్పుడే చేసే చెప్తాను. నా చేస్తున్నావు కదన్నా, గట్టిగా వేస్తాను. అరే ఏంట్రా ఇది? సోమవారం కాకుండా ఇవ్వు. అలాగుంటుంది మరి గుడ్లు అంటే. నీ కడుపు నొస్తుందండి. నొయ్యనిరా, కడుపు తినాలి. ఇక అన్నం తిన్నంత లాభే లేదు. నేను ఇంతగానో కోడిగుడ్లు ఉడకబెట్టుకొచ్చుకుంటే ఇక నేను తినా ఎట్లయినా మంచిదే. ఇక కోడిగుడ్లు లేకపోతే వేరే కూర లేదా అక్క? వేరే కూరతో ఏం తింటారు? నేను తినాలనుకొని నేను ఉడకబెట్టుకొచ్చుకున్నా. ఏదో బుత్త అంత తింటా. ఇక ఏం చేయాలి, వాళ్ళ మీద అలిగితే నాకు కడుపు ఎండిపోతుంది. ఇక నువ్వు గిట్లా తిన్నావా ఇంట్లో కోడిగుడ్లు? ఊకో అక్క, నేను ఎందుకు తింటా? సోమవారం అని తెలియదు, నేను నీసు తినాను కదా. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. మరి ఇక నీకు సోమవారమేనా ఎవరు తినలేదా? ఇక నా కోడిగుడ్లు ఏడిపోయినట్టు ఇంతగానో నేను 4 కోడిగుడ్లు ఉడకబెట్టుకొచ్చుకున్నా. వదిన అన్నట్టు పందులే తీసుకోపోవచ్చు, పందులు తింటాయి కదా. పందులు బాగా తిరుగుతారండి, ఆ పక్క చేనులో కూడా బాగా తిరిగి. నువ్వు మారవరా. లైక్ కొట్టుండ్రి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టుండ్రి.
సబ్స్క్రైబ్ అనేది మీకు చిన్న బటనే కావచ్చు, బట్ మాకు అదే భవిష్యత్తు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.